years of excellence. Sun International Institute of Tourism and Management. సార్ ఇప్పుడు జయబేరి అనగానే నాకు తెలిసి అప్పటి ఉన్న స్టార్ హీరోలు అందరితో సినిమాలు తీశారు. మీరు బాలకృష్ణ గారితో తీశారు, నాగార్జున గారితో తీశారు. బట్ నా డౌట్ ఏంటంటే మీరు ఎక్కడికి పోయినా సరే నా తమ్ముడు అని సగర్వంగా చెప్పుకుంటారు చిరంజీవి గారి గురించి. అంటే చిరంజీవి నాతో ఫస్ట్ సినిమా చేసినప్పుడు కూడా అతను పెద్ద టాప్ రేంజ్కి వెళ్తాడని చెప్పిన వ్యక్తి మురళీమోహన్ గారు. మీరు అంత గ్రాండ్గా సినిమాలు తీస్తున్నప్పుడు, అంత వేగంగా ముందుకెళ్తున్నప్పుడు చిరంజీవి గారితో ఎందుకు సార్ సినిమా ఫైనల్ కాలేదు? అంటే తీయాలని మనసులో చాలా కోరుకుండేది సార్. చాలా సందర్భాల్లో కూడా కలుసుకున్నప్పుడు చెప్పాడు అనమాట, సబ్జెక్ట్ మెయిన్ కదా అన్నయ్య, మంచి సబ్జెక్ట్ చూడండి అన్నాడు. ఓకే. అప్పుడు మేమేంటంటే అప్పట్లో ఎక్కువ రీమేక్లు చేసేవాళ్ళం. సార్. ఏదో లాంగ్వేజ్లో రిలీజ్ అయిన సినిమా చూసేసుకొని దాని రైట్స్ అది మళ్ళీ చేసుకున్నాం. మరి ఇంత పెద్ద హీరోని పెట్టుకొని రీమేక్ చేస్తే బాగోదు అని చెప్పి అప్పుడు పెద్ద డైరెక్టర్గా రాఘవేంద్రరావు గారి దగ్గరికి వెళ్ళాం. రాఘవేంద్రరావు గారు చిరంజీవి గారు కూడా చెప్పారు, మీ ఇద్దరు కాంబినేషన్ అయితే బాగుంటుంది, మీరు అంటే పట్టాలు ఎక్కిస్తాను పండినాను. నేను సబ్జెక్ట్ చూడు, సబ్జెక్ట్ లేనిది ఏది ఉంటుంది, నువ్వు సబ్జెక్ట్ చూసి ఇది సబ్జెక్టు అని చెప్పి నాకు నేను ఇమ్మీడియట్గా మీ చేతికి అడ్డమే ఉందన్నారు. రెడీ అన్నాడు. కానీ మరి అది కాంబినేషన్కో కుదరలేదు. మా ముగ్గురు కాంబినేషన్తో చేద్దామని అనుకున్నాం. అది ఏపీ బ్యానర్ చిరంజీవి గారు, రాఘవేంద్రరావు గారు అని అనుకున్నాం. అది అందుకే తీయలేకపోయాం. సార్, మీరు 50 సంవత్సరాల సినీ ప్రయాణం, ఎన్నో విజయాలను చూస్తున్నారు. అంటే మీ ముందు ఒక సినిమా నెంబర్స్ గురించి మాట్లాడడం అంత భావ్యం కాదు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే, మొన్న కలేజా సినిమా రిలీజ్ అయినప్పుడు 10 కోట్ల దాకా కలెక్షన్ చేసింది. అండ్ అతడు సినిమా నెంబర్స్ పరంగా ఎంత రేంజ్కి వెళ్తుందని మీరు అనుకుంటున్నారు? దాని గురించి నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదండి సార్. ఎందుకంటే మనం చేయాల్సిన కృషి మనకి మొదటి నుంచి కూడా బాధ అదే. సార్, నీ కృషి నువ్వు చేయి, ఫలితం గురించి ఆలోచించదు. గీతలో చెప్పిన వాక్యం కృష్ణ. అందుకని మా కృషి మేము చేస్తున్నాం. మళ్ళీ పాత సినిమా లాగా కాకుండా కొత్త సినిమా లాగా ఉండేటట్టుగా అన్ని టెక్నికల్గా కూడా దాన్ని బాగా డెవలప్ చేస్తున్నాం. అది డెఫినెట్గా సక్సెస్ అవుద్ది, అందులో డౌట్ ఏం లేదు. ఎందుకంటే ఇన్నేళ్ళగా దాన్ని గుర్తుపెట్టుకొని వాళ్ళు ఉన్నారంటే ఒకసారి స్క్రీన్ మీద చూద్దాం, వెళ్ళి బిగ్ స్క్రీన్ మీద అనుకుంటారు వాళ్ళ యంగర్ జనరేషన్. అంతే కదా సార్. పైగా చూసి ఆనందం పొందాలండి. పైగా మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా ఆకలి మీద ఉన్నారు సార్. ఆకలి మీద, ఎందుకంటే వాళ్ళకి ఇంకో 2 years దాకా సినిమా రాదు. రాజమౌళి గారి సినిమా రిలీజ్ అయ్యేదాకా రాదు. అవును. అందుకని ఇదే ఆ లోటు ఈ సినిమా తీరుస్తుంది. అంటే మంచి సినిమా అవుతుంది, అందరూ చూస్తారు ఒకసారి. మళ్ళీ థియేటర్కి వెళ్ళి చూద్దాం ఒకసారి అనే ఆలోచన. సార్, ఫైనల్గా ఒక క్వశ్చన్. జయబేరి ఆర్ట్స్ ఒకప్పుడు సంచలనం సృష్టించిన బ్యానర్, తర్వాత బ్రేక్ వచ్చింది. మళ్ళీ నిన్న ప్రెస్ మీట్లో సినిమాలు స్టార్ట్ చేయబోతున్నాము, కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ చిన్న సినిమాలతో స్టార్ట్ అవుతామని చెప్పి అన్నారు. సార్, ఇది మాత్రం చాలా సీరియస్ క్వశ్చన్. ఏంటి, మురళీమోహన్ గారు లైఫ్లో సాధించలేనిదంటూ ఏదీ లేదు ఇప్పటిదాకా. ఆయన ఎక్కడ చేయబెట్టినా ఒక మంచి భర్త అనిపించుకున్నారు, ఒక మంచి తండ్రి అనిపించుకున్నారు, ఒక మంచి హీరో అనిపించుకున్నారు, నిర్మాత అనిపించుకున్నారు, బిజినెస్ మ్యాన్ అనిపించుకున్నారు, రాజకీయ నాయకుడు అనిపించుకున్నారు. ఇన్ని సాధించిన మురళీమోహన్ గారు ఈ రోజున ఇప్పుడు ఇండస్ట్రీ ఉన్న ఇలాంటి పరిస్థితుల్లో సక్సెస్ రేటు మీరున్నప్పుడు 3-4 ఉండింది, ఇప్పుడు 2కు పడిపోయింది. ఇంకా గట్టిగా మాట్లాడితే 1 సార్. అంటే Type 2 హీరోలకు కూడా థియేటర్కి ఆడియన్స్ రావట్లేదు. ఇలాంటి సమయంలో మురళీమోహన్ గారు ఎందుకు ఈ డేర్ చేసి మళ్ళీ నిర్మాణంలోకి వస్తున్నారు? అంటే ఇవాళ ఈ స్టేజ్కి వచ్చేవాడి బేస్ అంతా సినిమాయే కదా సార్. నేను విజయవాడలో ఉండగా నా బిజినెస్ చేస్తే మా అయితే ఒక ఇల్లు కొనుక్కుని ఉన్నాయి, విజయవాడలో ఎక్కడో సెటిల్ అయ్యి ఉండేవాడిని. లేదు, బాగా చదువుకొని ఉద్యోగం చేస్తే రిటైర్ అయిపోయి ఇప్పుడు పెన్షన్ తింటా ఉండేవాడిని. ఇవాళ ఈ స్టేజ్ వచ్చిందంటే సినిమా. బికాజ్ ఆఫ్ సినిమా ఈ రోజు ఈ స్టేజ్లో ఉన్నాం. మరి ఈ సినిమాని మర్చిపోకూడదు కదా మనం, అందుకని సినిమా చేద్దాం. రామోజీరావు తీశారు, అన్ని బడ్జెట్ సినిమాలు తీశారు తప్ప ఎక్కడన్నా పెద్ద సూపర్ హిట్ పెద్ద కాస్టింగ్ పెట్టి చేసే లేదు. ఆయన చిన్న సినిమా తీస్తే అది పెద్ద సినిమా అయిపోయింది, అది పెద్ద సినిమాలు అయింది. అవును. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే సినిమా పెద్ద కాస్టింగ్లు పెట్టుకొని 4 హీరోలను పెట్టి తీయగలిగిన కెపాసిటీ ఉంది. అవును. ఆ సంస్థ అడిగిందంటే హీరోలు కూడా డేట్లు ఇచ్చేస్తారు, డబ్బుల గురించి కొదవలేదో వాళ్ళు చేసేస్తారు. కానీ ఆయన చిన్న సినిమా తీసి పెద్ద సినిమా చేయాలి అన్న ఆలోచనలు వచ్చి కూడా ఇప్పుడు నేనేంటంటే మధ్యలో గ్యాప్ వచ్చింది, సిస్టమ్ మారిపోయింది. ఈ గ్యాప్లో పెద్ద సినిమా చేసేదానికంటే కూడా ఒక చిన్న సినిమాతోనే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం. మీరు ఆ రోజున ప్రశ్నలో అడిగిన రోజులు అక్కడే అన్నా నేను, రేపటి నుంచి నాకు అన్ని ఈ ఫోన్లే వస్తాయన్నాను. ఆ రోజు మధ్యాహ్నం నుంచి మొదలైపోయింది. అవునా? నా దగ్గర మంచి సబ్జెక్ట్ ఉందని సబ్జెక్ట్ చెప్తా ఉంటే పెద్ద సినిమాలు అంటూ చేస్తే వారసులు సీక్వెల్ చేస్తాం. అవునా? దాంతో ఇది ఈజీ కదా. అవును.
డైరెక్టర్ ఈజీ, హీరో ఈజీ, బ్యానర్ ఈజీ. సో లాంచ్ చేయొచ్చు అయితే మీరు గౌతమ్. అదే ఆ సైడ్ నుంచి రావాలి ఓకే, ప్రపోజల్ అనేది, మన సైడ్ నుంచి మీరు రెడీగా ఉన్నారు. రెడీ. ఓకే, సూపర్. అండ్ సార్ ఫైనల్గా అంటే అతడు లాంటి సినిమాని మళ్ళీ ఇంకొకసారి థియేటర్కి తీసుకొచ్చి ఈ జనరేషన్కే కాదు సార్, మా జనరేషన్ కూడా, అంటే మేము ఆల్రెడీ చూసిన వాళ్ళమైనా సరే అందరికీ మరొకసారి ఒక అద్భుతాన్ని స్క్రీన్ మీద చూపించబోతున్నారు. మీ ప్రయత్నం నిజంగా హ్యాట్స్. ఎందుకంటే ఈ ప్రయత్నంలో మీకు ₹1 లాభం లేదు. మీరు చేస్తుంది ఒక మంచి కాజ్ కోసం, ఒక మంచి సినిమాని మళ్ళీ తీసుకొస్తున్నారు. ఈ ప్రయత్నం సూపర్ డూపర్ హిట్ అవ్వాలి. మళ్ళీ మనం ఇలాగే కూర్చొని మరో మంచి ఇంటర్వ్యూ చేయాలి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రేక్షకులందరూ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తానండి. ఈ చిత్రం మీ అందరి కోసం మీరు థియేటర్లో చూడాలి అనే ఉద్దేశంతో ఇది చేస్తున్నాం. ఇందులో ఏం ఫైనాన్షియల్గా ఆలోచించి చేయట్లేదు. ఒక్కసారి మా సంతృప్తి కోసం మీరు అందరూ థియేటర్కి వెళ్ళి థియేటర్లో కూర్చొని సినిమా చూసి ఆనందించారు. థ్యాంక్ యూ. అదే నేను కోరుకుంటున్నాను.